సభకి అధ్యక్షత వహించినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు మిత్రులు బేదా రవిచంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ స్టేజీ మీద ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా మంత్రివర్యులు ఆనం రామనారెడ్డి గారు, జిల్లా పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, సహచర ఎమ్మెల్యేలు, స్టేజీ మీద ఆశీర్వదించిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున మనం ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తుల గురించి మనం మాట్లాడాలి. ఒకటి 2019-2024 సంవత్సరాల మధ్య విధ్వంసమైనటువంటి రాష్ట్ర పరిపాలన చూసాం. ఈ రోజున 2 సంవత్సరాల్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 2 సంవత్సరాల పరిపాలన మనం చూస్తున్నాం. ఇద్దరు వ్యక్తులు, ఒకరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని తపన పడుతున్న వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఒకరు రాష్ట్రాన్ని విధ్వంసం చేయాలి, రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలి, భయం గుప్పిటలో, రౌడిజం గుప్పిటలో ప్రజల్ని ఏలాలని తపన పడ్డ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించి రాక్షస పాలన అంతమందించి రాముడైన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తే ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం చూస్తున్నాం. ఇవి ఒక్క చంద్రబాబు వల్లే సాధ్యమైంది. అందుకే మన జిల్లా ఈరోజు అభివృద్ధి పదంలో నడుస్తుంది. ఈ సందర్భంగా మేము అందరం కూడా కోరుకునేది, భవిష్యత్తులో కూడా చంద్రబాబు గారి నాయకత్వం జరగాలని మనందరం కూడా ప్రజల్లోకి చెప్పాలి. ఈరోజు తల్లికి వందన కానీ, అన్నదాత సుఖీభవ కింద రైతాంగానికి ఇచ్చే సేవలు కానీ, ఎన్టీఆర్ భరోసా కింద ఇచ్చే పెన్షన్లు కానీ, స్త్రీశక్తి పథకం కింద దాదాపు ప్రతి మహిళకి ఆర్టీసీ బస్సులో వెళ్ళేటట్టు సౌకర్యాలు కల్పించడం కానీ, పుట్టిన బిడ్డ మొదలుకొని చనిపోయే వృద్ధ ముసలి వరకు కూడా ప్రతి ఒక్క కార్యక్రమం కోసం, పేదల కోసం, పేదల అభ్యున్నతి కోసం, కులాలు కాదు, మతాలు కాదు, ప్రాంతాలు కాదు, వర్గాలు కాదు, అన్ని ప్రజలకు హక్కులు చేర్చుకున్నటువంటి మంచి ప్రభుత్వం ఈరోజు మనందరం కూడా ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. ఒకవైపున రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, భవిష్యత్తు నాయకుడైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారు, ఇద్దరు కూడా రోజుకి 18 గంటల పాటు ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఈరోజు నిరంతరం కృషి చేస్తున్నారు. వీటన్నింటినీ కూడా మనం గుర్తించి ప్రజల ముంగిటికి మనం మంచి పరిపాలన విధానాన్ని మనం తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనన్నింటినీ కూడా మనం తీసుకెళ్లి భవిష్యత్తులో కూడా రాక్షస ప్రభుత్వం రాకుండా కూడా కాపాడుకుంటూ మంచి ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందే విధంగా, చూసే విధంగా మనందరం కూడా పనిచేయాలని, ఈ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవరి ప్రాంతాల్లో వాళ్ళ అభివృద్ధి కోసం తపన పడుతున్నాం. మంచి ప్రభుత్వంలో ప్రతి ఒక్క పేదవాడి కోసం పనిచేస్తున్నాం. కాబట్టి ప్రజల దీవెనల కోసం అందరూ కూడా పనిచేయాలని మనసారా కోరుకుంటూ ఈనాటి ఈ ప్రోగ్రాం నాకు అవకాశం